మాస్ హిట్స్ కోసం గుళ్ళు గోపురాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గాడ్ బ్లెస్సింగ్స్ లేందే బాక్స్ ఆఫీస్ లో కాసుల గోల ఉండదనే నిర్ణయానికి వచ్చారు. అందుకే 5 ఫ్లాపులు ఫేస్ చేసిన అక్షయ్ కి దేవుడు దయే కావాల్సి వచ్చింది. హృతిక్ కూడా దేవుడు కటాక్షం కోసం రూట్ మార్చాల్సి వస్తోంది. రామ్ సేతు టీజర్ రాగానే అంతటా వినిపించిన మాట ఒకటే, అక్షయ్ కుమార్ కూడా దేవుడి బాట పడితే తప్ప తన తలరాత మారదనే నిర్ణయానికి వచ్చాడని. 1 కాదు 2 కాదు 5 ఫ్లాప్లు ఫేస్ చేసిన తనకి కూడా ఏం చేయాలో తోచని సమయంలో దేవుడే కాపాడుతున్నాడు. పృథ్వీరాజ్, బచ్చన్ పాండే, రక్షా బంధన్ ఇలా వరుస ఫ్లాప్లు ఫేస్ చేశాడు అక్షయ్. మొన్నొచ్చిన కట్ పుత్లి అయితే కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఏడాది కాదు లాస్ట్ ఇయర్ కూడా ఆత్రంగిరి అంటూ భారీ ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు. ఏడాదికి 4 సినిమాలు, అందులో కనీసం 3 హిట్లతో దూసుకెళ్లే అక్షయ్ పరిస్థితి ఇలా ఉంటే మిగతా స్టార్స్ దుస్థితి ఇంకెలా ఉంటుంది? బాలీవుడ్ లో ఏ మూవీ ఆడినా ఆడకున్నా డివోషనల్ టచ్ ఉన్న ప్రతి మూవీ గట్టెక్కుతోంది. కార్తికేయ 2 లాంటి తెలుగు సినిమా, అందులోనూ మీడియం బడ్జెట్ మూవీ అయినా ఆడిందంటే కంటెంట్ కి గాడ్ బ్లెస్సింగ్ ఉండటమే. బాలీవుడ్ లో ఆలియా మీద భారీ వ్యతిరేకత ఉంది. రణబీర్ కపూర్ మీద నెగటివ్ ప్రచారం జరిగింది. అయినా ఇద్దరిని బ్రహ్మాస్త్ర కాపాడగలిగింది. బ్రహ్మాస్త్ర, కార్తికేయ 2 ఇలా నార్త్ లో సందడి చేసే సినిమాల లిస్ట్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర డివోషనల్ టచ్ కనిపిస్తోంది. అదే కలిసొచ్చిందనే సెంటిమెంట్ బలపడుతోంది. గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా సాధ్యమే. బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ షేక్ అవటం కూడా సాధ్యమే. ఇది బీటౌన్ స్టార్స్ గట్టి నమ్మకం. అందుకే టీజర్ పేలుగానే రామసేతుతో అక్షయ్ హిట్ మెట్టకబోతున్నాడు అనే ప్రచారం ఊపందుకుంది.